ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియాకు బంగారు పథకం ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే ఉంది. బంగారు పథకం ఖాయమనుకుంటున్న టైంలో 100 గ్రాముల బరువు గుదిబండలాగా మారి రెజ్లింగ్లో వినోష్ ఫోగట్ పథకంపై ఆశలు పోగొట్టింది. ఆమెపై అనర్హత వెయిట్ వేయడానికి గల కారణం ఏమిటి? వెయిట్ విషయంలో ఒలింపిక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి? అసలు మంగళవారం రోజు ఏం జరిగింది అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వినేష్ ఫోగట్ రెజ్లింగ్ చూసే వాళ్ళకి ఈ పేరు సుపరిచితమే. ఇండియా నుంచి రెజ్లింగ్ ఆడుతున్న అతి కొద్ది మంది అమ్మాయిలలో ఈమె ఒకరు. ఈ సంవత్సరం ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో క్వాలిఫై అయిన 5 అమ్మాయిల్లో వినేష్ ఫోగట్ ఒకరు. ఒలింపిక్స్కి ముందు ఆమె 2023లో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై లైంగిక ఆరోపణలు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ధర్నా చేసిన వారిలో ముందున్నారు. ఆ టైంలో చాలా మంది ఆమెనే కాకుండా ధర్నా చేస్తున్న రెజ్లర్లను చాలా మాటలు అన్నారు. మీరు ఒలింపిక్స్ కి వెళ్లేది లేదు, ఇండియాకి మెడల్ తెచ్చేది లేదు అన్నట్టుగా చాలా చులకనగా మాట్లాడారు. కానీ అలా అంటున్న వాళ్ళ ఆలోచనలు ఎలా అయినా తప్పు అని తేల్చాలని వినేష్ ఫోగట్ చాలా కష్టపడి రెజ్లింగ్ లో 50 కేజీల విభాగంలో ఒలింపిక్స్ కి అర్హత సాధించింది. 50 కేజీల విభాగంలో పాల్గొంటున్నందువలన ఆమె వెయిట్ ని మెయింటైన్ చేయడం కోసం ఒలింపిక్స్ కి ముందు సర్జరీ కూడా చేయించుకున్నారు. అంతకు ముందు ఆమె 53 కేజీల విభాగంలో పాల్గొన్నారు. కానీ ఈసారి ఒలింపిక్స్ లో 50 కేజీల విభాగంలో పోటీ పడేందుకు ప్యారిస్ వెళ్లారు. ఈ పోటీలలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మహిళల 50 కేజీల కేటగిరీలో జపాన్ కి చెందిన సాసుకీతో మొదటి మ్యాచ్ లో వినేష్ తలపడ్డారు. 3 గంటల 10 నిమిషాల నాటికి వినేష్ ఫోగట్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ చివరి 8 సెకండ్లలో 3-2 తేడాతో తన ప్రత్యర్థిపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ కి సిద్ధమైంది. 4 గంటల 19 నిమిషాలకు వినేష్ పథకం గెలుస్తుంది అని అందరూ ధీమాగా ఉన్నారు. ఇదే ఊపులో ఆమె 7-5 తేడాతో ఉక్రెయిన్ కు చెందిన లివాచ్ ని ఓడించింది. ఆ తర్వాత ఆమె రాత్రి 10 గంటల 42 నిమిషాలకు జరిగిన సెమీఫైనల్లో క్యూబాకు చెందిన లోపెజ్ ని ఓడించి ఫైనల్ బెర్త్ ని ఖరారు చేసుకుంది. బుధవారం ఫైనల్లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పథక విజేత అయిన అమెరికాకి చెందిన సారా హిల్డర్ బ్రాడ్తో తలపడాలి. ఒక్కరోజు 3 బౌట్లలో గెలిచి ఇక బుధవారం జరిగే ఫైనల్లో తలపడి గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ కానీ ఖాయం చేసుకుంటుంది అనుకున్న టైంలో అనుకోకుండా దురదృష్టం వినేష్ ఫోగట్ని వెంటాడింది. రెజ్లింగ్లో 50 కేజీల విభాగంలో పాల్గొంటున్న ఆమె బరువులో 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఫైనల్ గేమ్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది ఒలింపిక్ సమాఖ్య. ఒలింపిక్స్లో మెడల్ కోసం ఆమె పడిన కష్టం, గోల్డ్ మెడల్ కోసం ఎదురుచూస్తున్న భారతీయుల ఆశలు రెండూ కూడా ఒక్క 100 గ్రాముల బరువుతో తుడిచిపెట్టుకుపోయాయి. అసలు ఈ బరువు విషయంలో ఒలింపిక్స్లో రూల్స్ ఇలా ఉంటాయి. ఒలింపిక్స్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. మన వినేష్ ఫోగట్ 50 కిలోల కేటగిరీలో పోటీ పడుతోంది. గేమ్లో పాల్గొనేవారు ఏ కేటగిరీలో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకునేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును చెక్ చేస్తారు. ప్రతి బరువు కేటగిరీలో 2 రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుంది. వినేష్ పోటీ పడే 50 కిలోల విభాగంలో పోటీలు మంగళవారం, బుధవారం జరుగుతున్నాయి. బుధవారం ఫైనల్స్. దానికోసం గేమ్లో పాల్గొనేవారు తప్పనిసరిగా నిర్ణీత కేటగిరీలో బరువు ఉండేలా చూసుకోవాల్సిందే. క్రీడాకారులను బరువు చెక్ చేసే టైంలో వారికి 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ టైంలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును కొలుచుకోవచ్చు. ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో బరువు తూస్తారు. దీంతో పాటు వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధారిస్తారు. ఆటగాళ్లు గోర్లు కత్తిరించుకున్నారో లేదో కూడా పరిశీలిస్తారు. ఇక రెండో రోజు కూడా పోటీ పడే వారికి వెయిట్ చెక్ చేయడానికి 15 నిమిషాల టైం మాత్రమే ఇస్తారు. ఇక వినేష్ మంగళవారం బౌట్ టైంలో తన బరువును నియంత్రణలోనే ఉంచుకుంది. ఆ బరువుని ఆమె 2 రోజులు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోల బరువు ఎక్కువగా ఉంది. ఆ బరువుని తగ్గించుకోవడం కోసం ఆమె రాత్రికి జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేయడమే కాకుండా జుట్టుని కత్తిరించుకోవడం, కాస్త రక్తం తీయించుకోవడం వంటివి చేసి చాలా వరకు తగ్గించుకున్న చివరికి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆ 100 గ్రాములను కూడా తగ్గించుకోవడం కోసం ఇంకాస్త టైం ఇవ్వాలని భారత బృందం రిక్వెస్ట్ చేసినా ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఒక్కరోజే 3 మ్యాచ్లు ఆడిన వినేష్ సడన్ గా బరువు పెరగడంపై చాలా మందికి అనుమానాలున్నాయి. కోచ్, న్యూట్రిషనిస్ట్, ఫిజియో ఎప్పుడూ ఆమె వెంటే ఉంటారు. వారు ఎప్పటికప్పుడు తన బరువుని చెక్ చేస్తూ సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అయినా ఇలా ఒలింపిక్స్లో ఫైనల్ దాకా వచ్చి 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండడంతో రెజ్లింగ్లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాలి అనుకున్న వినేష్ ఫోగట్ ఆశలు అడియాశలయ్యాయి. రాత్రికి రాత్రి బరువు తగ్గడం కోసం ఆమె చేసిన ప్రయత్నాల వలన ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతిని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఏది ఏమైనా క్రీడాకారులకి, దేశానికి గర్వకారణమైన
ఒలింపిక్స్ మెడల్ని సాధించడం కోసం వినేష్ ఫోగట్ పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే కొన్నిసార్లు మన కష్టానికి ఆవగింజంత అదృష్టం కూడా తోడవ్వాలని అంటుంటారు పెద్దలు. ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.